సన్నిధిలో ఆరాధనకి వెళ్ళే ముందుగా దేవుని యొక్క వాక్య భాగములో నుంచి ఒక భాగాన్ని చదువుదామండి. కీర్తన గ్రంథము 106వ కీర్తన. కీర్తన గ్రంథము 106వ కీర్తన. 106వ కీర్తన. కీర్తన గ్రంథము 106వ కీర్తన. 39వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలా చదువుదామండి. కీర్తన గ్రంథము 106వ కీర్తన 39వ వచనాన్ని మనం అందరము కలిసి ఒక్క మాటలా చదువుదాం. తమ క్రియల వలన వారు అపవిత్రులైరి, తమ నడవడిలో వ్యభిచరించిన వారైరి. ఈ ఉదయకాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. గత కాలంలో మనం ఏ స్థితిలో ఉన్నామో, ఏ పరిస్థితుల్లో నుండి దేవుడు మన ఏ స్థితిలో తీసుకొచ్చాడో దానికి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన ఆరాధిస్తూ ఉంటాం. ఎందుకంటే మీకు చాలాసార్లు జ్ఞాపకం చేశాను, ప్రభు యొక్క సన్నిధికి వచ్చినప్పుడల్లా, లేక ప్రతి ఆదివారము దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడల్లా, లేక ప్రతిరోజు మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు మనం ఎవరము, మనం ఏంటో మనం గుర్తించవలసిన వారు ఉంటున్నాం. ఎందుకంటే మన స్థితి ఏంటో మనం తెలుసుకుంటేనే కానీ ప్రభువుని మనం ఆరాధించలేం. నేటి దినాలలో చాలామంది దేవుణ్ణి యొక్క ఆరాధించే ముందుగా తమ స్థితిని తమ మర్చిపోయి ఈ లోకంలో కలిగి ఉన్న వాటిని బట్టే వారెంతో అతిశయము, గర్వాన్ని కలిగి ఉంటున్నారు. నేటి దినాలలో దేవుని యొక్క ప్రజల్లోనికి కూడా ఆత్మ సంబంధమైన గర్వము కానీ, లేక లోక సంబంధమైన కలిగిన వాటిని బట్టి గర్వించడము కానీ వీరిలో కూడా ప్రవేశించాయి. ఒకప్పుడు దేవుని యొక్క ప్రజలు అనేవారు దేవుని నమ్ముకున్న తర్వాత ఎంతో దీనులుగా, ఎంతో నమ్రత కలిగిన వారై, విధేయత కలిగి, వినయ భయభక్తులతో దేవుని సేవిస్తూ వచ్చేవారు. నేటి దినాలలో ఆ వినయము, ఆ భయభక్తులు అనేవి లేవు. ఎందుకు అంటే దేవుని యొక్క ప్రజలు ఈ రోజున ఒక ఉన్నతమైన స్థితిలోనికి వారు రాబోయేటప్పటికీ వారు తమ స్థితిని బట్టి వారు చూసుకొని దేవుని యొక్క మందిరములో కూడా, దేవుని సన్నిధిలో కూడా వారెంతో అతిశయిస్తూ గర్విస్తూ ఉంటున్నారన్నమాట. కానీ మనం నిజంగా దేవుని ప్రజలమైతే మనం ఎప్పుడూ కూడా మన అతిశయము, మన గర్వము మన దేవుణ్ణి బట్టే కానీ ఈ లోకములో దేనిని బట్టి మనం కాదు. ఎందుకంటే మనము మంటివారము. మీకు ఎన్నోసార్లు జ్ఞాపకం చేశాను. యెషయా గ్రంథంలో చెప్తాడు ఆయన, మీరు చేదు నుండి జారే బిందువు లాంటి వారు అంటాడు ఆయన. లేదు, ఆయన అంటాడు మీరు గడ్డి పువ్వు లాంటి వారు, గడ్డి ఎండును దాని పువ్వు రాలును అంటాడు ఆయన. ఆయన అంటాడు మీరు దుమ్మి ధూళితో సమానమైన వారు అంటాడు ఆయన. నిజమే, మానవుడి యొక్క జీవితాన్ని చూసుకోగలిగితే ఈనాడుండి లేక ఈ క్షణముండి మరో క్షణము ఈ లోకాన్ని విడిచిపెట్టి పోవలసిన వారు. కాబట్టి ఈ లోకంలో దేనిని బట్టి కూడా మనం అతిశయించొద్దు. ఒకవేళ మనకు అతిశయం ఉంది అంటే మనం దేవుని బట్టే మన అతిశయమే తప్ప లోక సంబంధమైన దేనిని బట్టి మనం అతిశయించకూడదు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా దేవుని మందిరానికి వస్తున్నప్పుడల్లా మన గతాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఇశ్రాయేలు ప్రజలకి వారు దేవుని యొక్క మందిరంలోనికి వచ్చినప్పుడల్లా వారి నైవేద్యం అర్పించేటప్పుడు కానీ, ప్రాణార్పణములను అర్పించేటప్పుడు కానీ వారికి సంపాదించుకున్న దాంట్లో నుంచి కొంత భాగాన్ని దేవుడికి తీసుకుని వచ్చినప్పుడు కానీ వారు ఖచ్చితంగా ఆ యాజకుడి దగ్గరికి వెళ్ళి ఆ యాజకుడితో వీరిలాగా మాట చెప్పాలన్నమాట. మీకు చూపించాను ఒకసారి, సరే మరలా మీకు చూపిస్తాను. ద్వితీయోపదేశ కాండము ఏమని చెప్పాలి అంటే, యాజకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము మా తండ్రి పలానా వాడు, మేము పలానా దేశస్థులము, ఒకప్పుడు మేమెన్నో కష్టాల్లో, బాధలలో, శ్రమల్లో ఉన్నప్పుడు ఆ దేవుడు మమ్మల్ని ప్రేమించి ఈనాడు మమ్మల్ని మరలా ఈ స్థలానికి తీసుకొని వచ్చి మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించి, మమ్మల్ని ఎంతగానో దీవించి ఈ రోజున మేము ఈ స్థితిలోనికి రావడానికి గల కారణము మా దేవుడే. కాబట్టి ఆయన సన్నిధిలో
మేము మాకిచ్చిన దాంట్లో నుంచి మా భాగాన్ని మీకు తీసుకుని వస్తున్నాము అని చెప్తున్నారు వారు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. 26వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 2-3 వచనాలండి. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ భూమిలో నుండి నీవు కూర్చుకొను భూఫలములన్నిటిలోనూ ప్రథమ ఫలములను తీసుకొని గంపలో ఉంచి, నీ దేవుడైన యెహోవా తన నామమునకు మందిరమును ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్ళి ఆ దినములలో నుండి యాజకుని యొద్దకు పోయి, యెహోవా మన పితరులకు ఇచ్చిదని ప్రమాణము చేసిన దేశమునకు నేను వచ్చి ఉన్న సంగతిని నేడు నీ దేవుడైన యెహోవా సన్నిధిని ఒప్పుకొనుచున్నానని అతనితో చెప్పవలెను. సరే, యాజకుడు ఆ గంపను నీ చేతిలో నుండి తీసుకొని నీ దేవుడైన యెహోవా బలిపీఠం ఎదుట ఉంచగా, నీవు నా తండ్రి నశించుచున్న అరామీ దేశస్థుడు, అతడు ఐగుప్తునకు వెళ్ళెను, కొద్ది మందితో అక్కడికి పోయి పరవాసి అయి గొప్పదియు బలమైనదియు విస్తారమైనదియు నగు జనమాయెను. ఆయన చెప్పవలసిన మాట అన్నమాట. ఎవరైతే వారి యొక్క ప్రథమ భాగాన్ని వారు తీసుకుని వెళ్ళి దేవుని మందిరంలో ఇచ్చినప్పుడు యాజకుడి దగ్గర వీరు ఇలా చెప్పాలి: అయ్యా, మా తండ్రి పలానా వారు, మా తండ్రి ఒకప్పుడు ఐగుప్తు దేశంలోనికి వెళ్ళాడు. ఐగుప్తు దేశంలోనికి వెళ్ళిన తర్వాత మేము ఎన్నో కష్టాలని బాధల్ని అనుభవించాము. ఆ తర్వాత ఆ దేవుడు మమ్మల్ని అక్కడ ఆశీర్వదించి ఎక్కువ మంది జనాంగముగా దేవుడు మమ్మల్ని అక్కడ చేసి అక్కడి నుంచి మరలా మమ్మల్ని తీసుకొచ్చాడు. ఈ దేశంలోనికి మేము వచ్చిన తర్వాత దేవుడు మాకు అన్ని రకాలైన సౌఖ్యాన్ని కలిగించి మాకు విస్తారమైన ఫలములను దయచేసి ఈరోజు ఇంతగా మేము ఆశీర్వదించబడ్డానికి గల కారకుడు దేవుడు. కాబట్టి ఇవి మాకు ఏమైతే దేవుడు ఇచ్చాడో అందులో నుంచి మేము తీసుకుని వచ్చామే తప్ప ఇది మాది కాదు అని వారు చెప్పాలట. దేవుడు మందిరానికి వారు తీసుకుని వచ్చేటప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పాలి? వారు ఇవన్నీ అవసరమా? ఎవరైనా మనల్ని ఏదైనా అడిగారు అనుకో, మనం ఏం చెప్తాం? అడిగిన దానికి సమాధానం మాత్రమే చెప్తాం. నేను పలానండి, నాది పలానండి, ఇవన్నీ చెప్పం కదా. కానీ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మొత్తం అన్నీ చెప్తున్నాడు ఈయన. ఎందుకు చెప్తున్నాడు? ఒకప్పుడు మేము అలాంటి వారము, ఆ స్థితిలో ఉన్నవారము. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా నీవు నేను కూడా మన గతాన్ని ఎప్పటికీ మర్చిపోము. ప్రతిసారి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడల్లా మనం దేవుణ్ణి ఆరాధించినప్పుడు ప్రతి ఆదివారం కూడా అంటాం: ప్రభువా, నన్ను రక్షించిన నా రక్షణ దినాన్ని బట్టి నీకు వందనాలు. ఎందుకంటే ఆ దినమే కానీ నువ్వు నన్ను రక్షించకపోయి ఉంటే నేనేమైపోయేవాడినో, నేనేమైపోయేదానినో. అందుకనే నన్ను రక్షించిన ఆ రక్షణ దినాన్ని బట్టి నీకు హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఒకప్పుడు నా జీవితం ఇది, ఒకప్పుడు నా పరిస్థితులు ఇలాంటివి, ఒకప్పుడు నేను ఇలాంటి స్థితిలో ఉండే వ్యక్తిని. ప్రభువా, నన్ను ప్రేమించి నన్ను రక్షించి ఆ దీన స్థితిలో నుంచి నన్ను విడుదల చేసి నన్ను నీ బిడ్డగా చేసుకున్నందుకు నీకు వందనాలు. మీకు ఎన్నోసార్లు చెప్పాను, దావీదు ఒక రాజు అయిన తర్వాత ఆయన కీర్తనలు రాశాడు. అంతేనా కదా? దావీదు కీర్తనలు ఎప్పుడు రాశాడు? రాజు అయిన తర్వాతే రాశాడు ఆయన. అప్పుడే ఆయన ఖాళీగా ఉన్నాడు పాపం. అంటే రాజ్యం చేసుకుంటూ రాశాడు. అవన్నీ గుర్తులున్నాయి. ఇప్పుడు మన జీవితంలో మనం పడ్డ బాధలన్నీ మనకు గుర్తుండవా? మనం మర్చిపోం కదా. ఇప్పుడు మన హిస్టరీ మనం రాసుకోవాల్సి వచ్చినప్పుడు ఏం రాస్తాం? మన పుట్టిక దగ్గర నుంచి రాసుకుంటాం. మా అమ్మ నాన్నకి ఇలా పుట్టాను, అప్పుడు ఇలా కష్టపడ్డాను, ఈ పరిస్థితులు ఎలాగ ఉన్నాయి, ఇలా చదువుకున్నాను, ఇవన్నీ ఎలా రాస్తామో దావీదు రాజు అయిన తర్వాతే ఆయన ఇవన్నీ రాసుకున్నాడు అన్నమాట. నేను ఎలాంటి బాధలు గుండా, ఎలాంటి కష్టాలు గుండా, ఎలాంటి ఇబ్బందులు గుండా వెళ్ళాను, నా స్థితులన్నిటిని బట్టి దేవుడు నన్ను ఈ రోజున ఈ స్థితిలో తీసుకొచ్చాడు. కాబట్టి నేను అతిశయించడానికి నాలో ఏమీ లేదు, నా దేవుడే నా ఆధారము అని అప్పుడు చెప్తున్నాడు ఆ కీర్తనలన్నీ కూడా. కీర్తనలో ఎక్కువ దావీదు ఎప్పుడు ఆయన ఎలాంటి సందర్భాల్లో రాశాడు, ఎలాంటి పరిస్థితుల్లో రాశాడు? ఆయన గృహంలో ఉన్నప్పుడు కానీ, లేకపోతే సౌలు చేత తరమబడుతున్నప్పుడు కానీ, ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, ఇలాంటి కష్టకాలమైన పరిస్థితుల్లో దేవుడు తనకు ఎలాగో సహాయం చేశాడో అవన్నిటినీ రాస్తున్నాడు అన్నమాట.
చూడండి, అంటే రాజు అయిపోయిన తర్వాత ఆయన గతం అంతటినీ మర్చిపోవాలా? గతం ఎప్పుడు అయిపోయింది, ఇంకా నేను ఇప్పుడు రాజుని అని చెప్పాలా? కానీ రాజు అయినా ఆయన గతాన్నే గుర్తు చేసుకుంటున్నాడు. ఆయన గతాన్నే గుర్తు చేసుకుంటున్నాడు. ఎంత గుర్తు చేసుకుంటున్నాడు తెలుసా? తను ఏ స్థితిలో ఉన్నాడని గుర్తు చేస్తున్నాడు. ఒక మాట మీకు చూపిస్తాను. కీర్తన గ్రంథము 22వ కీర్తన, కీర్తన గ్రంథము 22వ కీర్తన 22వ అధ్యాయము 6 వచ్చినవండి. 22:6. నేను నరుడును కాను, నేను పురుగును, నరుల చేత నిందించబడిన వాడును, ప్రజల చేత తృణీకరించబడిన వాడును. చూడు, ఆయన ఎంత తగ్గించుకుంటున్నాడు. నేను నరుడును కాను, నేను పురుగును. ఎంత తగ్గింపు జీవితమో! దావీదు దేవుని ఎరిగిన తర్వాత, ఒక రాజు అయిన తర్వాత కూడా ఆయన దేవుని సన్నిధిలో తనెంత తగ్గించుకుంటున్నాడో. కలిగిన దాన్ని బట్టి ఎప్పుడూ రాజు అతిశయించలేదు. కాబట్టి నీవు నేను కూడా దేవుడు మనల్ని ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలో తీసుకొచ్చినా మనకున్న స్థితిని బట్టి మనం గర్వించేవారం కాదు. గతాన్ని బట్టి మనము దేవుణ్ణి ఆరాధించేవారు. ప్రభా, ఒకప్పుడు నా స్థితి ఇలాంటిది కదా, ఒకప్పుడు నేను ఈ స్థితిలో ఉన్న వ్యక్తిని కదా, ఈ పరిస్థితుల నుంచే కదా నీవు నన్ను బయటికి తీసుకొచ్చావు. ఒకవేళ నువ్వు నన్ను తీసుకురాబోయి ఉంటే నేను ఏమైపోయే వ్యక్తినో. కాబట్టి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడల్లా నీవు నేను కూడా ఆ దేవుడు చేసిన మేలులకై ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉంటామన్నమాట. అందుకని అంటాడు, ఎప్పుడు దాకా మనం దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఒక వారం చెల్లించాము, ఒక నెల చెల్లించాము, ఒక సంవత్సరం అంతా దేవుడి మందిరానికి వచ్చి చెల్లించాము, చాలదా? కాదట. మనం చచ్చేదాకా దేవుణ్ణి స్తుతించిన ఆయన రుణాన్ని ఇంకా మనం తీర్చుకోలేమట. కాబట్టి ఈ భూమి మీద ఉన్నంత కాలము కూడా మనం దేవునికి స్తుతి ఆరాధన చెల్లించవలసిన వారమే. ఎందుకంటే ఆయన నీ కొరకు నా కొరకు చేసిన ఆ త్యాగం అలాంటిది కదా. మీ అందరికీ తెలుసు, కీర్తన గ్రంథము 49వ అధ్యాయము 9వ వచనం అంటాడు, ఆయన ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరకట్లు ఉండవలసినదే. ఆయన ప్రాణ విమోచన ధనము బహు గొప్పదన్నమాట. ఆయన మన కొరకు ఆయన చేసిన ఆ సిలువ త్యాగము ఎంతో గొప్పది, అది ఎన్నటికీ తీరకట్లు ఉంటుందన్నమాట. కాబట్టి అందుకే మనం ఈ భూమి మీద ఉన్నంత కాలము కూడా మనం దేవునికి రుణస్థులము, ఆయనకి మనం రుణస్థులమే. అందుకనే మనం బ్రతికినంత కాలము కూడా మనం దేవుని యొక్క మందిరానికి రావలసిన వారము, దేవుణ్ణి స్తుతించవలసిన వారము, ఆయన చేసిన మేలులకై ఆయనకి హృదయం ఆరాధనలు చెల్లించవలసిన వారము. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా ఆయన నా జీవితంలో చేసిన మేలులకై ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. కాబట్టి మనం చదివిన 106వ కీర్తన 39వ వచనంలో, వారు తమ క్రియల వలన వారు అపవిత్రులైరి. మీ జ్ఞాపకం చేశాను, 5 రకాలైన క్రియలు. అపవాదిక క్రియలను లయపరచడం కొరకే యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చారు అని. తర్వాత శరీర సంబంధమైన క్రియలు. మూడవదిగా పాప సంబంధమైన సాతానుడి యొక్క శరీరేచ్ఛ అంటే అంధకార సంబంధమైన క్రియలు. అలాగే ఈ లోక సంబంధంగా మరి శరీర సంబంధమైన క్రియలు. ఇలాగా 5 రకాలుగా మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఒకప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నవారము, ఏ స్థితిలో నుంచి దేవుడు మనల్ని ఏ స్థితిలో తీసుకొచ్చాడు. రెండవదిగా ఇక్కడ ఈ రెండవ మాట ఆయన ఏం జ్ఞాపకం చేస్తున్నాడో చూద్దాం. 106వ కీర్తన, కీర్తన గ్రంథము 106వ కీర్తనలో ఈ 39వ వచనంలో 2వ భాగంలో ఉందండి, తమ నడవడిలో వ్యభిచరించిన వారైరి. తమ నడవడిలో వారు వ్యభిచరించిన వారైరి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడైన యేసు ప్రభువారు నిన్ను నన్ను ఆయన ఆరాధికులుగా సిద్ధపరచాలనుకుంటున్నారు. కాబట్టి రెండవదిగా ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల గురించి ఆయన జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. ఆయన వారు లేక తమ నడవడిలో వారు వ్యభిచరించిన వారైరి. తమ నడవడికి చేత వారు వ్యభిచరించారట. ఏంటి ఇశ్రాయేలీలు ఏంటి వారు వ్యభిచారం చేశారు? ఏంటి వారు చేసిన పాపము? నిజంగా వారు పడిన స్థితి ఏంటి? ఇవన్నీ
మనం జ్ఞాపకం చేసుకోవాలని. అందుకనే దేవుడు ఏదైనా బైబిల్లో ఒక మాట వ్రాయబడింది అంటే దానికి చాలా ఆత్మీయమైన అర్థం అన్నమాట. అందుకనే బైబిల్లో రాయబడిన ప్రతి మాట ఇది ఒక ముడు సమురు లాంటిదన్నమాట. అంటే తరగని నిదన్నమాట. నువ్వు తీసే కొలది వస్తూనే ఉంటుంది, నువ్వు తీసే కొలది వస్తూ ఉంటుంది. ఇది తరగదు. ఎందుకంటే బైబిల్ గ్రంథాన్ని మనం ఎన్నిసార్లు చదివినా ఇది ఎప్పుడు క్రొత్తగానే కనపడుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, ఎన్నిసార్లు నువ్వు బైబిల్ చదివినా మళ్ళీ నువ్వు చదవడం ప్రారంభించేటప్పటికి మళ్ళీ బైబిల్ నీకు కొత్తగానే కనపడుతూ ఉంటుంది. ఏ పుస్తకాన్నైనా చదివితే ఒకసారి 2 సార్లు 3 సార్లు చదివామనుకోండి, ఆ పుస్తకం మనకి పాతదైపోతుందేమో, కానీ బైబిల్ గ్రంథం మాత్రం ఎప్పటికీ పాతది కాదట, ఎప్పుడు కొత్తదేనంట. ఎందుకంటారు? ఎందుకో తెలుసా? మనం ఎదిగే కొలిది అంట, మనకు జ్ఞానం పెరిగే కొలిది ఆ మాట అలాగ అర్థమవుతూ ఉంటుందట. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, ధర్మశాస్త్రమును నేను బాలుడిగా ఉన్నప్పుడు నాకు బాలశిక్షకుడు బాలశిక్షకుడు అయ్యాడు. నేను పెద్దవాడినైన తర్వాత అదే వాక్యము నన్ను శిక్షించేది, నన్ను సరిచేసేదిగా ఉంది. కాబట్టి అపోస్తలుడైన పౌలు దేవుని యొక్క వాక్యాన్ని చిన్నవాడిగా ఉన్నప్పుడు చిన్న రీతిగా అర్థం చేసుకున్నాడు, పెద్దవాడైనప్పుడు పెద్దవాడిగా అర్థం చేసుకున్నాడు, ముసలివాడైనప్పుడు ముసలివాడిగా అర్థమైంది ఆయనకి. ఒక్కొక్క వయసులో ఒక్కొక్కలాగా అర్థమవుతుందన్నమాట. అందుకనే అది ఎప్పటికీ కొత్తది కాదు. అవన్నీ దేవుడు మాటలు కాబట్టి నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకునే కొలది ఇంకా ఎక్కువ అర్థమవుతూ ఉంటుందన్నమాట. అందుకనే ఎవరైనా బైబిల్ గ్రంథం అంతా నాకు తెలుసు, నేను బైబిల్ గ్రంథాన్ని అంతా నేను చదివాను, నేను వడపోసాను, బైబిల్ ఇలాగే చెప్తుంది, ఇదే నేను చెప్పేదే నిజమని చెప్పడానికి ఎవరు తరం కూడా కాదు. ఎందుకో తెలుసా? నీకు అర్థమైంది అంతవరకు మాత్రమే అర్థమైంది, ఇంకా నువ్వు అర్థం చేసుకోవాల్సిన చాలాది ఉంది. బైబిల్ గ్రంథం అనేది నువ్వు చచ్చేదాకా నువ్వు ఆ గ్రంథాన్ని చదివినప్పుడల్లా నీకు అర్థము వేరొక రీతిగా అర్థమవుతూనే ఉంటుంది అనమాట. నీ వయసు పెరిగే కొలది, నీ జ్ఞానం అభివృద్ధి చెందే కొలది ఆ వాక్యము కూడా నీకు ఆ రీతిగానే అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా ఇక్కడ ఇశ్రాయేలు జీవితంలో తమ నడవడిలో వారు వ్యభిచరించిన వారయ్యిరి. ఇశ్రాయేలు ప్రజల గురించి మోషే ఈ కీర్తనలు ఆయన రాసినప్పుడు 90వ కీర్తన దగ్గర నుంచి ఇశ్రాయేలు యొక్క జనాంగం యొక్క స్థితిగతులన్నిటినీ రాశాడనమాట. వారు ఏం చేశారు, వారు ఎలా చేశారు, వారు ఏంటి అనే విషయాల్ని. ఎందుకు అంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుని నమ్మిన తర్వాత వారి నడవడిక పూర్తిగా మారిపోవాలి. దేవుణ్ణి ఎరగక ముందు నువ్వు ఎలా నడిచావో ఏంటో తెలియదు, కానీ దేవుణ్ణి ఎరిగిన తర్వాత మాత్రం నీ నడవడిక మారాలి. అందుకనే దేవుని బిడ్డలుగా మనం చాలా జాగ్రత్త కలిగి ఉంటాం. ఎందుకో తెలుసా? వెళ్ళకూడని స్థలాలకు కానీ మనం వెళ్ళాము అంటే అక్కడ చూసిన వారు మనల్ని చూసి వీరు దేవుని బిడ్డలు అన్నారు, మరి ఎందుకు ఇలాంటి స్థలాలకు వచ్చారు, ఇలాంటి స్థలాలకు వీరు రారు కదా, ఇలాంటి పనులు వీరు చేయరు కదా, మరి ఎందుకు వీరు ఇలా చేస్తున్నారు అంటే వీళ్ళ దేవుని పిల్లలు కారు, వీళ్ళు నిజమైన వారు కారు. అర్థమైందా? అందుకనే దేవుని యొక్క ప్రజలుగా మనం ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో ఇది మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. నేను ఈ విషయాన్ని గురించి నేను రాత్రి చాలాసేపు ధ్యానం చేశాను. ప్రభువా, మరి ఏంటి నాకు అర్థం కావట్లేదు, తమ నడవడిక చేత వారు వ్యభిచరించిన వారు అయ్యారు అంటున్నారు. ఎలాగా తమ నడకని ఎలా పాడు చేసుకున్నారు? అసలు మానవుడు తన నడతను ఎలా పాడు చేసుకొని నీకు దూరం అయ్యాడు? అసలు వారు ఎందుకు వ్యభిచరించారు? అసలు వ్యభిచారం అంటే ఏంటి? ఇవన్నీ బైబిల్ గ్రంథంలో మీకు చాలాసార్లు మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. దేవుణ్ణి ఎరిగిన తర్వాత లోకముతో మరలా మనం రాజీ పడకూడదు. బైబిల్ గ్రంథంలో ఏమంటాడంటే, ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని రోజులు కానీ కొన్ని నెలలు కానీ కొన్ని సంవత్సరాలు కానీ గడిచిన తర్వాత వీరిద్దరికీ పడలేనప్పుడు వీళ్ళిద్దరూ విడిపోవచ్చట. విడిపోయిన తర్వాత ఈ స్త్రీ వేరొక పురుషుడిని పెళ్లి చేసుకోవచ్చు, పురుషుడు మరొక స్త్రీని పెళ్లి చేసుకోవచ్చు.
ఈ స్త్రీ మరొక పురుషుడిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ పురుషుడి మీద తనకి ఇష్టము లేనప్పుడు మళ్ళా మొదటి భర్త దగ్గరికి వెళ్ళకూడదు. అలాగే మొదటి భర్త కూడా వదిలిపెట్టిన భార్య దగ్గరకు రాకూడదు. ఒకవేళ అలాగ జరిగిందంటే అది మరలా ఆమె వ్యభిచారము చేయుచున్నది అంటాడు ఆయన. వ్యభిచారము చేయుచున్నది అన్నమాట. అందుకనే దేవుని యొక్క ప్రజలుగా మనం యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనం విడిచిపెట్టిన లోకాన్ని మరలా మనం వెళ్ళకూడదు లోకంలోనికి. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. యేసు ప్రభువుని ఆయన కొంతమంది శాస్త్రులు పరిసయ్యులు ఇలాగ అడుగుతున్నారు. వారేం అడిగారో చూపిస్తాను. మార్కు సువార్త 7వ అధ్యాయము. మార్కు సువార్త 7వ అధ్యాయము 5వ వచనం అండి. 7వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు పరిసయ్యులను శాస్త్రులను, నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యాచారము చెప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయనను అడిగిరి. సరే, ఇప్పుడు యేసుప్రభువారిని శాస్త్రులను పరిసయ్యులను వారు యేసుప్రభువారిని అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? మన పెద్దల పారంపర్యాచారము చెప్పున ఎందుకు నీ శిష్యులు చేయట్లేదు? సరే, ఈరోజు లోకమంతా ఎలాగెళ్తుంది? వాళ్ళ ఆచారం మాత్రం బాగాలేదు. ఇది మన కట్టుబాటు అండి, ఇది మన ఆచారం అండి. మనం మనుషుల దగ్గర ఉన్నాం, లోకంలో ఉన్నాం కాబట్టి లోకానికి లోకం చెల్లించాలా, లోకంలో ఉన్నట్టు లోకంలో బ్రతకాలా, దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడిలాగా ఉండాలా. అందుకనే నాడు క్రైస్తవులు ఎలాగున్నో తెలుసా? గుడికొస్తే ఒకలాగా ఉంటారు, గుడి నుంచి బయటికి వెళ్తే ఒకలాగా ఉంటారు. ఇది నటనా జీవితం అన్నమాట. అందుకని అన్నాడు, నీ పెద్దల యొక్క పారంపర్యాచారము చెప్పున మీరు చేయకూడదు. సరే, మనం అలాగే చెయ్యం. మనము జ్ఞానం ఉన్నవాళ్ళం కాబట్టి ఏది రైటు ఏది తప్పు, ఏది చెయ్యాలి ఏది చేయకూడదు ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి దేన్ని అనుసరించాలో దాన్ని మాత్రమే అనుసరించాలి. ఒకప్పుడు లోకములో దేవుణ్ణి ఎరగక ముందు మనుషులందరూ ఏమైతే చేశారో అవే చేసాం. మనకు తెలియదు కదా. దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన కట్టడేంటో, ఆయన నిబంధన ఏంటో, ఆయన నియమములు ఏంటో మనకు తెలియదు. ఆ దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత తెలిసింది మనకి ఏది చెయ్యాలి ఏది చేయకూడదు, ఎలాగ ఉండాలి అనేవి అన్నీ మనకి ఎప్పుడు తెలిసాయంటే యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాతే మనకు తెలిసింది. కానీ యేసుప్రభువుని నమ్మకముందు మనకేమీ తెలియదు. నమ్మకముందు మనం ఎలాగుండేవారం అంటే లోకములో మన పెద్దల యొక్క పితృపార్యాచారము చెప్పిన ఈ లోకములో ఉన్న ఆచారాలన్నిటినీ మన ప్రజల యొక్క అంటే మనుషుల యొక్క కట్టుబాట్లని వారు ఆ పద్ధతులన్నిటినీ ఆశ్రయించారు. కానీ యేసుప్రభువుని ఎరిగిన తర్వాత మాత్రం అలాగ చేయరు. ఎందుకంటే వీళ్ళు మానేశారు. మన పెద్దల యొక్క పారంపర్యాచారము చెప్పున ఎందుకు నీ శిష్యులు చేస్తలేదు? ఆ ఆచారం తప్పగా చెయ్యాలి కదా. యేసుప్రభు అన్నాడు, అవసరము లేదు. వాళ్ళేదో పెట్టారంతే తప్ప అలాగ చెయ్యాలని ఏమీ లేదు. మన వయసు వచ్చిన వారము, మన జ్ఞానం ఉన్నవారము, ఏది మంచిదో ఏది చెడో మనం ఎరిగిన వారం కాబట్టి మనకి ఏది మంచి అనిపిస్తే అది చేయాలి తప్ప వాళ్ళెవరో చెప్పారని కాదు, వాళ్ళెవరో చేస్తున్నారని కాదు. కాబట్టి యేసుప్రభువుని శిష్యులను అడుగుతున్నారు, ఎందుకు నీ శిష్యులు అలాగ నడుచుకోవట్లేదు? ఈ రోజున యేసుప్రభువుని ఎరగక ముందు మనము కూడా మన పెద్దల యొక్క పారంపర్యాచారము చెప్పును నడుచుకున్న వారము, అంటే లోక సంబంధమైన పద్ధతుల్లో నడిచిన వారము. అంటే లోక సంబంధమైన పద్ధతి ఎలాగుంటుంది? లోకములో ఉన్నప్పుడు మనిషి ఎలాగుండేవాడు? సరే, మీకు ఆ మాట చూపిస్తాను. మీకా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం అండి. మీకా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకొని ఉన్నారు గనుక వారు యెహోవాకు మొరపెట్టినను ఆయన వారి మనవిని అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండా తన్ను మరుగు చేసుకొనును. ఆయన అంటున్నాడు, ఆ కాలములో ఇశ్రాయేలు ప్రజలు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారు అంటేనంట, వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకుని ఉన్నారు గనుక. దుర్మార్గతను అనుసరించి నడుచుకున్నారట. ఎంత దుర్మార్గతను అనుసరించారో చూస్తే
మీరు మొదటి 2-3 వచనాలు చదివితే అక్కడ చెప్తాడనమాట. మీలో బేదలైన వారిని కానీ మీ సహోదరులైన వారిని కానీ ఎంత బాధించారో తెలుసా? వారి చర్మమును ఒలిచి వారి ఎముకల మీద ఉన్న మాంసాన్ని ఒలుచుకున్నారు మీరు. అంతేకాదు, మీరు ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారు. వారి చర్మమును ఒలిచి వారి ఎముకల్ని విరిచిన వారు మీరు. అంత బాధించారు. మీ సొంత సహోదరులు అనబడిన వారిని, మీ సొంత వారిని అంత నొప్పించారు మీరు. అందుకన్నాడు, మీరు దుర్మార్గతను అనుసరించిన వారు, మీరు దుర్మార్గముగా నడిచిన వారు. ప్రియ సహోదరి సోడా, ఈ రోజున దేవాతి దేవుడైన యేసుప్రభువారు ఆయన నీకు నాకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు. ఆయన ఒకప్పుడు మన నడవడికి ఎలాగుండేదో తెలుసా? మనమేమి యేసుప్రభువారిని ఎరగక ముందు అలాగే నడిచిన వారము కాదు, ఎరిగిన తర్వాత అలా నడిచిన వారం కాదు. ఎరగక ముందు మన ఇష్టానుసారంగా నడిచిన వారము, కానీ దేవుణ్ణి ఎరిగిన తర్వాత ఆయనకిష్టమైన నడవడికి నడవాలనుకునే వారమే తప్ప మనకిష్టమైన నడవడికి నడిచేవారం కాదు. కాబట్టి ఈ రోజున దేవాతి దేవుడైన యేసుప్రభువారు నీకు నాకు జ్ఞాపకం చేయాలనుకునేది ఏంటంటే, ఒకప్పుడు నీ నడవడికి ఎలాగుండేదో తెలుసా? ఒకప్పుడు నువ్వు ఎలాంటి నడవడికలో నడిచావో తెలుసా? ఈ లోకం యొక్క పద్ధతుల్లో విశాలమైన మార్గములో నడుస్తూ వెళ్ళిపోయిన వ్యక్తివి. ఒకప్పుడు నీ ఇష్టానుసారంగా ప్రవర్తించిన వ్యక్తివి. ఒకప్పుడు నీకు ఇష్టమైన రీతిగా నడిచిన వ్యక్తివి. అందుకని అంటున్నాడు, యెహోవా వారి నడతలన్నిటినీ కనిపెడుతున్నాడట. దేవుడు వారి నడతలన్నిటినీ ఎరిగినవాడు. వారి యొక్క నడతలు ఎలాగున్నాయంటే దేవుని దృష్టిలో యథార్థమైనవిగా లేవు. దావీదు కీర్తనలు అంటాడు, వారి కాని నడతలు నడిచిన వారు అంటాడు. వారు ఎలాంటి నడతలు నడిచారంటే దేవునికి విరోధమైన నడకలు నడిచిన వారు, దేవునికి ఇష్టమైన నడవడికి నడిచిన వారు కాదట. ఈ రోజున దేవాతి దేవుడైన యేసుప్రభువారు కూడా నీకు నాకు జ్ఞాపకం చేయాలనుకున్నదంటే, వారు తమ నడవడికలో వ్యభిచరించిన వారయ్యిరి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు తమ నడవడిక చేత వ్యభిచరించారు. ఒకప్పుడు మనము కూడా యేసుప్రభువారిని ఎరగక ముందు మన నడవడిక చేత కూడా దేవుణ్ణి అలాగే దుఃఖపెట్టిన వారము, దేవుణ్ణి అలాగే బాధించిన వారము, మనము కూడా పాపములోనే జీవించిన వారము. ఈ రోజున దేవుడు అంటున్నాడు, ఈ రోజు నువ్వు నా బిడ్డవైన తర్వాతే ఇలా మంచి నడవడిక నడుస్తున్నావేమో, కానీ ఒకప్పుడు నన్ను ఎరగక ముందు నీ నడవడిక ఇలాంటి పాప సంబంధమైన నడవడిక నడిచావు. పెద్దల యొక్క పారంపర్యాచారము చొప్పున నడిచావు, లేక మనుషుల యొక్క ఆచారములను అభ్యసింప చేసుకుంటూ వెళ్ళావు. ఇలాంటి నడవడికను నడిచిన వ్యక్తివి, కానీ ఇప్పుడు అలాంటి వ్యక్తివి కాదు. ఒక నిజమైన క్రైస్తవుడు అనేవాడు, యేసుప్రభువారిని ఎరిగినవాడు, తన నడవడికను శుద్ధి చేసుకునేవాడు, తన నడతను శుద్ధి చేసుకునేవాడు. మీ అందరికీ తెలుసు, 119వ దావీదు కీర్తన 9వ వచనం అంటాడు, యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధి చేసుకొందురు అనగా నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకునుడి చేతనే కదా. సరే, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూచుకోవడం వల్ల మన నడవడికను శుద్ధి చేసుకుంటాం. దేవుని వాక్యాలతో మనం పరిశీలన చేసుకోవడం వల్ల మన నడతలు శుద్ధి అవుతాయండి. కాబట్టి నువ్వు దేవుని వాక్యముతో నువ్వు పోల్చుకోకపోతే, నువ్వు దేవుని వాక్యంతో నువ్వు సరిచేసుకోకపోతే నీ నడవడిక శుద్ధిది కాదు. నీ నడవడిక పాప సంబంధమైన నడవడిక, లేక లోక సంబంధమైన మనుషులు పెట్టిన పెద్దల యొక్క పారంపర్య ఆచారము చెప్పిన నడుస్తూ వెళ్తూ ఉంటావే తప్ప దేవుని యొక్క మార్గములో నడవడానికి ఇష్టపడలేని వారము. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క ప్రజలుగా నీవు నేను కూడా ఆ దేవుణ్ణి ఆరాధించే ముందుగా యేసుప్రభువారు ఈరోజు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, మీ నడవడిక చేత కూడా మీరు వ్యభిచరించిన వారయ్యారు. ఒకప్పుడు మీ నడవడిక కూడా ఏమీ మంచిది కాదు. ఒకప్పుడు నన్ను ఎరగక ముందు మీరు కాని నడతలు నడిచిన వారు, అంతేకాదు పాప సంబంధమైన నడత నడిచిన వారు అంటాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనమండి. కీర్తన 1వ అధ్యాయము దావీదు కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనమండి. దుష్టుల ఆలోచన చెప్పున నడువక. చూసారా,
దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదట. సరే, ఇంకొక మాట కూడా మీకు చూపిస్తాను, అక్కడే మీకు చూపిస్తాను. 6 వచనం అండి, 6 వచనం. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. చూసారా, ఆయన అన్నాడు, మీరు దుష్టుల ఆలోచన చొప్పున నడవక. ఒకప్పుడు నీవు నేను కూడా ఈ లోక సంబంధమైన దేవుణ్ణి ఎరగని వారి యొక్క ఆలోచన చొప్పున నడిచేవారు. దేవుని యొక్క ఆలోచన అంటే దేవుని యొక్క ఆలోచన నెరవేర్చలేని మనుషులు దేవునికి విరోధమైన ఆలోచన చేస్తూ ఉంటారన్నమాట. మీరు ఎప్పుడైనా చూడండి, దేవుని బిడ్డల్ని కాని నడత నడిపించాలి అంటే, దేవునికి దూరము చేయాలి అంటే దేవునికి వ్యతిరేకముగా ఆలోచించేవారు. అందుకని చాలాసార్లు మనకు శత్రువులు ఎవరు అంటే ముందు మన సొంత ఇంటివారే మన శత్రువులుగా మారిపోతారు. నిజంగా మనం దేవుళ్ళో జీవించాలి అనుకున్నప్పుడు ఎవరో మన శత్రువులు కారు, సొంత మన ఇంటి వాళ్ళే మన శత్రువులుగా మారిపోతారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు దేవుణ్ణి ఎరగలేని వారు, మనమేమో దేవుణ్ణి ఎరిగిన వారు. వాళ్ళేమో దేవునికి విరోధమైన నడకలు నడిచేవారు, మనమేమో దేవునికి ఇష్టమైన నడవడిక నడిచేవారు. ఇప్పుడు మనల్ని ఏం చేయాలనుకుంటారు అంటే వారి యొక్క నడవడిలోనికి తీసుకుపోవాలనుకుంటారు, వారి పద్ధతిలోనికి మనం తీసుకుపోవాలనుకుంటారు. చూసారా, అంటే వారి నడవడికంటే ఎలాగుంటుంది? 3 మాటలు మీకు చూపిస్తాను. యోధా రాసిన పత్రిక ప్రకటన గ్రంథానికి ముందు ఇక్కడ 3 మనుషుల గురించి ఆయన జ్ఞాపకం చేశారు. ఆయన ఏం జ్ఞాపకం చేశారో మీకు చూపిస్తాను. యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఇది 1వ అధ్యాయం అండి, 11, 12 వచనాలండి. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆత్రముగా పరుగెత్తిరి, కోరహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. సరే, దేవుణ్ణి ఎరగిన వారు దేవుణ్ణి ఎరిగిన వారిని ఎలాంటి మార్గముల గుండా తీసుకెళ్ళాలనుకుంటారు అంటే, ఇప్పుడు దేవుణ్ణి ఎరిగిన బిడ్డల్ని దేవునికి వ్యతిరేకమైన మార్గంలో తీసుకెళ్ళాలనుకుంటారు. వీళ్ళు దేవునికి విరోధమైన వారు, అందుకనే వీరు దుష్టులు అన్నాడు ఆయన. దుష్టులు అంటే దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలను చేసేవారు. వీరు ఎలాంటి వారు అంటే దేవుని యొక్క ప్రజల్ని కూడా దారి తప్పించడానికి ప్రయత్నించేసేవారు. అందుకనే ఇక్కడ 3 విషయాలు చెప్తున్నాడు. ఒకడు కయ్యను నడిచిన మార్గమును నడిచిరి. కయ్యను ఎలాంటి మార్గము గుండా నడిచాడు అంటే కయ్యను యొక్క మార్గం అంతా కూడా పగ. కయ్యను యొక్క జీవితంలో తన తమ్ముడైన ఏబేలుని చంపాలని పగబట్టినవాడు. అందుకని అతని మార్గం అంతా కూడా, అతను నడిచిన నడకలన్నీ కూడా పగతోటే నడిచాడు, అలాగే చచ్చాడు. కయ్యను కూడా తన జీవితాన్ని ఎలా ముగించాడు అంటే తను ఎలాంటి మార్గము గుండా వెళ్ళాడో అలాంటి మార్గంలోనే చచ్చిపోయాడు. అందుకనే బైబిల్ గ్రంథంలో కానీ లోకంలో కూడా చెప్తారు, ఏది పట్టుకుంటామో దాని చేతే మనం దాన్ని ముగిస్తామంట. నువ్వు ఏది అంటే నువ్వే పని చేస్తావో ఆ పని వల్లే నీకు అపాయం కలుగుతుందట, ఆ అపాయం కూడా అలాగే జరుగుతుందట. అర్థమైందా? చాలా జాగ్రత్త. ఇప్పుడు దేవుడు జ్ఞాపకం చేసే కయ్యను ఎంతో పగ కలిగి ఉన్నాడు, తన తమ్ముడిని చంపాలని. అలాంటి నడతలు నడిచాడు, అలాగే తన తమ్ముడినైన ఏబేలుని చంపేశాడు, అలాగే కయ్యను కూడా చావలసి వచ్చింది. అంటే మనం ఏది ఉపయోగిస్తామో అదే మన మీదకి వస్తుంది, మనం ఏది ఉపయోగిస్తామో అదే మన మీదకి వస్తుంది. మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకనే వారు కయ్యను నడిచిన మార్గం నడిచిరి, బహుమానము పొందవలని వారు బిలాము నడిచిన మార్గము తప్పు త్రోవలో వారు నడిచారు. చూసారా? కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా మనం నడకలు ఎలాగుంది? ఒకప్పుడు యేసు ప్రభువుని ఎరగక ముందు మన నడకలు సరైనవి కావు, దేవునికి వ్యతిరేకమైన నడతలు నడిచిన వారము. సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. పేతురు రాసిన 2వ పత్రిక 3వ 3
3:3 అంత్యదినములలో అపహాసకులు అపహాసించుచూ వచ్చి తమ తమ స్వకీయ దురాశల చెప్పున నడుచుకొనుచు. చూసారా, తన స్వకీయ దురాశల చెప్పున నడుచుకొనుచు. ఒకప్పుడు యేసుప్రభుని ఎరగక ముందు మన స్వకీయ దురాశల చెప్పున నడుచుకునేవారు. అంటే మన సొంత కోరికల చెప్పున, మన సొంత ఇష్టం చెప్పున నడుచుకునేవారు. యేసుప్రభుని ఎరగక ముందు మనం ఎలా నడిచేవారు అంటే మన ఇష్టం. మనం ఏది చేయాలనుకున్నా, ఎక్కడికి వెళ్ళాలనుకున్నా మన ఇష్టం వచ్చినట్లుగా మనం నడిచిన వారము. కానీ యేసుప్రభుని నమ్మిన తర్వాత చాలా జాగ్రత్త కలిగి ఉంటాం. అందుకని అంటాం, మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఏది చేయాలన్నా ముందు దేవుణ్ణి అడుగుతాం. ప్రభా, నన్ను వెళ్ళమంటావా వద్దంటావా? నన్ను ఈ పని చేయమంటావా వద్దంటావా? ఏదైనా సరే ప్రతిదాన్ని మనం దేవుడి చిత్తం తెలుసుకోకుండా మనం ఏది చేయం. యేసు ప్రభువుని ఎరగక ముందైతే మన సొంత ఇష్టానుసారంగా ప్రవర్తించిన వారము, కానీ ఇప్పుడు అలాంటి వారము కాదు. అందుకని అంటాడు, వారు తమ స్వకీయ దురాశల చెప్పున నడుచుకొనుచు. తమ స్వకీయ దురాశల చెప్పున నడుచుకునేవారు. ఏంటి తన స్వకీయ దురాశలు? ఏం నడిచారు? ఎలాగ నడిచారు? సరే, ఆ మాట కూడా చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. అపొస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16 వచ్చినవండి. 5:16. నేను చెప్పినది ఏమనగా, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. చూసారా, ఆత్మానుసారముగా నడుచుకుంటే శరీరానుసారమైన వాటిని నెరవేర్చవు. ఒకప్పుడు మనం ఆత్మానుసారంగా అనుసరించలేని వారం కాబట్టి, నడవలేని వారం కాబట్టి శరీరానుసారంగా ప్రవర్తించిన వారు. శరీర సంబంధమైన మనిషి వలె, శరీర సంబంధమైన వ్యక్తుల వలె, దేవుణ్ణి ఎరగని వ్యక్తుల వలె మనం జీవించిన వారము. ఒకప్పుడు దేవుణ్ణి ఎరగలేని వ్యక్తులు ఎలా జీవిస్తున్నారు అంటే, తన స్వకీయ దురాశల చెప్పున జీవిస్తున్నారు. స్వకీయ దురాశలు ఏంటి? స్వకీయ దురాశలు సరే, మరొక మాట కూడా చూపిస్తాను. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయము 13 వచ్చినవండి. 13. అల్లరితో కూటిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ విలాసములైనను, పోకిరీ చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటయందు నడుచుకునుచున్నట్టు మర్యాదగా నడుచుకొందుము. సరే, మనం ఎలా నడుస్తామంట? మర్యాదగా నడుస్తామంట. యేసుప్రభుని ఎరగకముందు అమర్యాదగా నడిచిన వారము. యేసుప్రభుని ఎరిగిన తర్వాత మర్యాదగా నడిచేవారు. అందుకని అన్నాడు, దేవుని యొక్క ప్రజల యొక్క జీవితంలో ఎలాంటివి ఉండవు అంటే, అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ విలాసములైనను, పోకిరీ చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకొనుచున్నట్టుగా మర్యాదగా నడుచుకుందాము. చూసారా, శరీర సంబంధమైన దేనిని మనం ఆశ్రయించేవారం కాదు. ఒకప్పుడు యేసుప్రభుని ఎరగక ముందు ఇలాంటిగా నడిచిన వారము. అందుకనే మనం యేసుప్రభుని నమ్మిన తర్వాత మనం మరణించిన వారము, శరీరరీతిగా మనం మరణించిన వారము. అందుకనే ఇక్కడ అపొస్తలుడైన పౌలు అంటున్నాడు 14వ వచనం, మెట్టుకు మన ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారమే శరీరేచ్ఛలు నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనుకుడి. శరీర సంబంధమైన కోరికలు నెరవేర్చుకొనడానికై శరీర సంబంధమైన ఆలోచన చేసుకోకూడదు.
అలాంటి ఆలోచన మనలోనికి రాకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా ఈరోజు యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత నీవు నేను దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న మనము ఆ యేసు ప్రభువుని ఆరాధించే ముందుగా, ఆ దేవుణ్ణి స్తుతించే ముందుగా ఆ ప్రభువు నీకు నాకు జ్ఞాపకం చేస్తుంటే, ఒకప్పుడు మీ నడవడిక చేత వ్యభిచరించిన వారు, మీ నడవడిక చేత పాపము చేసిన వారు, మీ నడవడిక చేత నాకు దూరమైన వారు, మీ నడవడిక చేత మీరెన్నో నాకు వ్యతిరేకముగా నన్ను బాధించిన వారు అంటున్నాడు ఆయన. కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు, అలాంటి మిమ్మల్ని సైతము కూడా నేను ప్రేమించి, నేను విడిపించి, ఆ పాపమనే పాప నడతల నుంచి విడుదల చేసి నా బిడ్డలుగా నేను మిమ్మల్ని చేసుకున్నాను. మనం క్రీస్తు యేసునందు నూతన జీవము కలిగిన వారమే నవీన స్వభావంలోనికి రాగలడానికి యేసుప్రభువారి యొక్క జీవితములు అంటే ఆయన ద్వారా మనం నూతన పరచబడిన వారము అంటాడు ఆయన. సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమా 6వ అధ్యాయము 4వ వచనమండి. రోమా, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగు లేపబడినో అలాగనే మనమును నూతన జీవము పొందిన వారమే నడుచుకున్నట్లు మనం బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మనము నూతన జీవము గలవారమే నడుచుకున్నట్లు. యేసు ప్రభువుని ఎరిగిన వారందరూ కూడా నూతనమైన జీవితము, నూతనమైన నడక, నూతనమైన మాట అన్నీ మారిపోతాయి అనమాట, క్రొత్తవైపోతాయి అనమాట. అందుకన్నాడు కదా, కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, అన్నీ క్రొత్తవైపోతాయి అన్నమాట. యేసు ప్రభువుని అంగీకరించకముందు శరీర సంబంధంగా మనం ప్రవర్తించి నడిచిన వారు మనల్ని ఆ యేసు ప్రభువారి యొక్క రక్తము చేత మనల్ని కడిగి పరిశుద్ధులుగా చేసిన తర్వాత నూతన జీవము కలిగిన వారము, నవీన స్వభావం కలిగిన వారము, ఒక నూతనమైన వ్యక్తులు మనం. అందుకని అంటాడు, మీరు చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారు అంటాడు. అంటే మన చిత్తవృత్తి యందు, అంటే మనం ఇంతకుముందు ఏమైతే మన స్వసిద్ధత, మన ఇష్టానుసారంగా ప్రవర్తించామో అవన్నీ కొత్తగా మారిపోయాయి. క్రీస్తు యేసునందున్న వారందరూ కూడా ఒక నూతన సృష్టి. అందుకని అంటున్నాడు, ఒకప్పుడు మీరు పాత సృష్టి, అంటే మీరందరూ శరీర సంబంధమైన ఆశలను, శరీర సంబంధమైన కోరికలను నెరవేర్చుకొనొచ్చు, లేక వాటి ప్రకారంగా నడుస్తూ జీవించిన వారు. కానీ ఇప్పుడు మీరు అలాంటి వారు కాదు. మీరు నూతన పరచబడిన వారు, నవీన స్వభావం కలిగిన వారు, పగటి యందు నడుచుకునే వారే తప్ప చీకటి యందు నడిచిన వారు కారు అంటాడు ఆయన. సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము 9వ వచనం అండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 9వ వచనం. అందుకు యేసు, పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్రపడడు. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు గనుక వాడు తొట్రపడునని చెప్పెను. ఆయన అంటున్నాడు, ఒకడు పగటి యందు, ఈ లోకమందు పగటి యందు నడిస్తే వాడు ఎలాగైతే తొట్టుపాటు లేకుండా నడుస్తాడో, అలాగే ఒకడు చీకటి యందు నడిస్తే ఎలాగైతే తొట్టిల్లబడతాడో, మీరు కూడా అలాంటి వారే. ఒకప్పుడు మనం చీకటిలో నడిచిన వారము. మీ అందరికీ తెలుసు, 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం అంటాడు, మనం ఆయన బిడ్డలమని చెప్పుకుంటూ మనం ఆయన వెలుగులో ఉన్నట్లుగా మనమును వెలుగులో నడుచుకుని ఎడలా. సరే, ఎప్పుడైతే ఆయన వెలుగులో ఉన్నట్లు మనమును వెలుగులో నడిస్తే మనము దేవునితో అన్యోన్య సహవాసము కలిగిన వారమై ఉంటామన్నమాట. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము మన ప్రతి పాపము నుండి కడిగి మనను పవిత్రులుగా చేయగలుగుతుంది అంటాడు ఆయన. మనం యేసు ప్రభువారితో సహవాసము కలిగిన వారము, అంటే మనం చీకటిలో నడిచిన వారము కాము, వెలుగులోనికి వచ్చిన వారము. అందుకనే మన నడతలన్నీ కూడా మనకు బాగుగా కనపడతాయి అన్నమాట.
యేసు ప్రభువారిని ఎరగక ముందు మన నడతలన్నీ కూడా మన మంచిగా కనపడతాయేమో కానీ యేసు ప్రభువారిని ఎరిగిన తర్వాత మన నడత విషయంలో చాలా జాగ్రత్త చూసుకుంటాం. మీకు ఎన్నోసార్లు చూపించాను, ఏ మనుషుడైనా సరే తను తాను ఏది చేయాలనుకున్నప్పుడైనా సరే అది అతనికి దృష్టికి చాలా మంచిగా కనపడుతుందట. అందుకన్నాడు, ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గము ఎట్టిదైనను ఆ మనుషునికి అది సరైనదిగానే కనపడుతుందట. అది ఎలాంటి మార్గమైనా. ఒకప్పుడు యేసు ప్రభువారిని ఎరగక ముందు మనం ఎలాంటి జీవితాన్ని జీవించినా ఆ జీవితం అంతా కూడా మనకి ఇష్టమైన జీవితం కాబట్టి అది మనకు పెద్ద పాపం అనిపించదు, తప్పు అనిపించదు. కానీ నువ్వు వెలుగులోనికి వచ్చిన తర్వాత, చీకటిలో నుంచి నువ్వు వెలుగులోనికి వచ్చిన తర్వాత మనం ఏ చిన్నదైనా సరే, ఏ చిన్న కాని నడత నడిచినా, దేవునికి ఏ చిన్నది వ్యతిరేకమైనది చేసినా మన మనసు వెంటనే తెలిసిపోతుంది. నేను చేసింది తప్పు, ఇలా చేయకూడదు, నేను దేవుని బిడ్డని, నేను ఇలాగెందుకు చేశాను, లేక ఇలాగ నేను ఎందుకు ప్రవర్తించాను, ఇది నేను చేసింది తప్పు. ఎందుకో తెలుసా, మనం పగటి యందు నడుస్తున్న వారము, చీకట్లో నడిచిన వారం కాదు. ఒకవేళ చీకట్లో నడిస్తే తను ఎక్కడికి వెళ్తున్నాడో తనకు తెలియదు కాబట్టి వాడు నడుస్తాడు. కానీ మనం వెలుగులో నడుస్తున్నాం కాబట్టి మనం చేసేవన్నీ మనకు తెలుసు. అందుకని ఈరోజు దేవుడు మరలా జ్ఞాపకం చేస్తుంటే, మీరు వెలుగు సంబంధులు, మీరు పగటి సంబంధులు. అందుకని మీరు వెలుగు సంబంధులు, పగటి సంబంధులు గనుక ఈ లోక మర్యాదను అనుసరింపక వారు ప్రవర్తించినట్లుగా మీరు నడవరు. మీరు నా బిడ్డలు. అందుకని ఈ రోజున యేసు ప్రభువుని నమ్ముకున్న నీవు నేను కూడా మనం లోకానికి వ్యతిరేకముగా నడిచేవారు. మీ అందరికీ తెలుసు, లోకములో చెప్తూ ఉంటారు, నది ప్రవాహము పొంగి పొర్లుతూ ఉంటేనంట ఆ నీటిలో ఉన్న చేపలు నదికి ఎదురీదుకుంటూ వెళ్తూ ఉంటాయట. చేపలను కూడా ఎప్పుడు పట్టేవారు ఎప్పుడు ఏం చేస్తారంట, ప్రవాహానికి ఎదురు వల వేస్తారట. ఎందుకంటే అవి ప్రవాహానికి ఎదురీదుకుంటూ వెళ్తాయట. మరి ఆ ప్రవాహానికి ఏమి కొట్టుకుపోతాయి అంటే, బలహీనమైనవి కానీ, చనిపోయినవి కానీ, దెబ్బ తగిలినవి కానీ ఆ ప్రవాహానికి కొట్టుకొని పోతాయట. ఆరోగ్యకరమైన చేప మాత్రం ఆ ప్రవాహానికి ఎదురీదుకుంటూ వెళ్తూ ఉంటుందట. అలాగే ఒక నిజమైన క్రైస్తవుడు ఈ లోకానికి ఎదురీదేవాడన్నమాట, అన్నిటికీ వ్యతిరేకించేవాడు. మనం అందుకే చూడండి, ఇది చేస్తే అలా జరుగుతుంది, అలా చేస్తే ఇలా జరుగుతుంది, ఏమి ఇలా చేయకపోతే అది అయిపోద్ది అంటే మనం ఏం చేస్తాం తెలుసా? సరే మేము చేస్తాం, మాకు జరగమని చెప్పండి, మాకు అలా జరుగుతుందేమో చూడండి. ఇవన్నీ మీరు పెట్టుకున్నవి, ఇందులో ఏమీ లేవు, ఇదంతా ఉట్టిదే, ఇదంతా మోసమే. మానవులు పెట్టిన పద్ధతులే తప్ప దేవుడు ఇలాంటి పద్ధతులు పెట్టలేదు. ఇవన్నీ మనుషులకి భయాన్ని, కట్టుబాటుని, అద్దుబాటులు కొన్ని నియమించారే తప్ప అందులో ఏమీ లేదు. అందుకని లోకములో మనుషులందరూ చేసేవి మనం చెయ్యం. వాళ్ళన్నీ చేస్తారు, ఎందుకంటే అలా చేయకపోతే ఏం జరుగుతుందో, ఇలా చేయకపోతే ఏం జరుగుతుందో, అలా చెయ్యాలి తప్పదు, అలా చేయకపోతే మనకు కీడు జరుగుతుంది అంటారు. కానీ మనం ఏమంటుందంటే అవేవి చెయ్యం, మనకేది జరగదే. కారణం ఏంటో తెలుసా? మనం దేవుని బిడ్డలు. ఎప్పుడు లోకంలో ఉన్న వాటికి వ్యతిరేకంగా చేసేవారు. ఏది మనల్ని హాని చేయదు. మన దేవుడు మనతో ఉన్నంతకాలము, మనం దేవుడితో ఉన్నంతకాలము ఈ లోకం మనల్ని ఏమీ చేయలేదు. అందుకనే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు పగటి యందు నడుచుకునేవారు, మీరు చీకటిలో నడిచిన వారు కారు. ఒకప్పుడైతే మీరు చీకటిలో నడిచి వ్యభిచరించిన వారు, లోక సంబంధమైన విషయాల్లో మీరు మనుషులందరి వల్ల జీవించిన వారు. కానీ ఇప్పుడు అలాంటి వారు కాదు. మిమ్మల్ని అందరినీ వేరు చేశాను, మిమ్మల్ని రక్షించాను నేను. మీరు ఈ లోకమనే అలవాట్ల నుండి, లేక ఈ లోకంలో ఉన్న నడవడిక నుండి మీరు వేరు చేయబడినవారు. అందుకనే దేవుని యొక్క బిడ్డలుగా నీవు నేను కూడా ఎప్పుడు కూడా లోకములో అందరూ వెళుతున్న మార్గములో మనం వెళ్ళాం. బైబిల్లో అన్నాడు, కొందరు విశాలమైన మార్గంలో వెళ్తున్నారు, కొంతమంది ఇరుకైన మార్గము గుండా వెళ్తున్నారు. దానికి వ్యతిరేకమైన మార్గం ఉండ, విశాలానికి వ్యతిరేకమే ఇరుకు. మనం అందరము కూడా ఇరుకైన మార్గము గుండా వెళ్ళేవారమే తప్ప విశాలమైన మార్గము గుండా వెళ్ళేవారం కాదు. ఒకప్పుడు నీవు నేను కూడా ఈ లోకములో విశాలమైన జీవితము,
మన ఇష్టానుసారమైన జీవితము. చూడండి లోకస్తులు ఈరోజు ఎలా జీవిస్తున్నారో తెలుసా? విశాలముగా, అంటే వాళ్ళు ఏదనుకుంటే అది, ఏది చేయాలనుకుంటే అది, ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అది, ఇంకన్నీ వాళ్ళకి ఏం అడ్డు ఆపు ఏమీ లేదు. కానీ మనకేంటో తెలుసా? మన అన్నిటికీ మనకు ఆటంకము అడ్డులు. ఎందుకు మనకు ఆటంకాలు అడ్డులు? మనకు ఆటంకాలు అడ్డులు మనకెందుకు? మనకి ఒక యజమానుడంటూ ఒకడు ఉన్నాడు. ఆయనకి మనము కట్టుబడిన వారము. అర్థమైంది? అందుకన్నట్టు పెళ్ళైన తర్వాత భార్య కంట అన్ని కట్టుబాట్లేనంట. ఎందుకు? భర్త ఇష్టం లేకుండా, భర్త యొక్క అనుమతి లేకుండా భార్య ఏది చేయడానికి కూడా తమ ఇష్టం లేదట. అర్థమైందా? ఇప్పుడు మనం అందరము కూడా యేసు ప్రభులోనికి వచ్చాం కాబట్టి మనందరము కూడా, మనకి కూడా కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. ఎక్కడికంటే అక్కడికి, ఏది చేయాలంటే అది మనం వెళ్ళేవారం కాదు, చెప్పేవారం కూడా కాదు. ఏది ఎక్కడికి వెళ్ళన్నా, ఏది చేయాలన్నా కొన్ని అద్దుబాట్లు కలిగిన వారు. అందుకని అపోస్తలుడైన పౌలు ఈ మాట అంటాడు. మీకు చూపిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17 వచనమండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించుకొని ఉన్నాను, ఇక మీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు. ఆయన అంటున్నాడు, మీరెవ్వరూ నన్ను శ్రమ పెట్టవద్దు, ఎందుకంటే నేను యేసు యొక్క ముద్రలను ధరించుకొని ఉన్నాను. అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరు బైబిల్ చదువుతుంటే అక్కడక్కడక్కడ పత్రికలు అంటాడు, క్రీస్తు యొక్క సంకెళ్ళతో బంధించబడ్డాను అంటాడు. నేను ఎక్కడున్నానంటే యేసు ప్రభు యొక్క సంకెళ్ళతో బంధించబడ్డాడట. అంటే ఈ సంకెళ్ళలో బంధించబడిన వ్యక్తి తన ఇష్టానుసారంగా తిరగడానికి కానీ, తన ఇష్టానుసారంగా నడవడానికి కానీ అవకాశం లేదు. ఈ రోజున యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత నీవు నేను కూడా యేసు యొక్క ముద్రలను మన శరీరమందు వహించుకొని ఉన్నవారము. కాబట్టి ఇక్కడి నుంచి మమ్మల్ని ఎవరూ శ్రమ పెట్టవద్దు అని ఎందుకంటున్నాడు అంటే, దేవునికి వ్యతిరేకమైన వాటికి మమ్మల్ని పిలవద్దు, మమ్మల్ని బాధ పెట్టవద్దు. అర్థమైందా? మమ్మల్ని బాధ పెట్టవద్దు, మమ్మల్ని పిలవద్దు. ఎందుకంటే యేసు యొక్క ముద్రలను, అంటే మేము యేసు ప్రభువుని కలిగి ఉన్నవారము, ఆయన చేత బంధించబడిన వారము. ఈ లోకం ఎప్పుడూ కూడా దేవుని ప్రజలను బాధించాలనుకునేది, నొప్పించాలనుకునేది. కానీ యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత నీవు నేను కూడా లోకములో నుండి వేరైన వారము. కాబట్టి ఈరోజు అంటున్నాడు, మనం బంధించబడిన వారము. ఒకప్పుడు స్వేచ్ఛానుసారంగా జీవించిన వారము, మన ఇష్టానుసారంగా జీవించిన వారము. ఒకప్పుడు లోకంలో మన శరీరం ఎక్కి కానీ, మనసు ఎక్కలు కానీ, కోరికలు నెరవేర్చుకొనచ్చు, నడుచుకొనచ్చు, లేక ఈర్ష్య, ద్వేషము, పగ అనే వాటిని అనుసరిస్తూ శరీరానుసారంగా నడుచుకున్న వారము. కానీ యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత మన నడతంతా మారిపోయింది. యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత మనం ఇలాంటి స్వభావం కలిగిన వారము కాదు, మనం మార్పు చెందిన వారము, మారు మనిషికి అనుభవంలోకి వచ్చిన వారము. అందుకనే ఈరోజు మరలా దేవుడు అంటున్నాడు, ఒకప్పుడు మన నడవడికి చేత వ్యభిచరించిన వారము, మన నడవడికి చేత దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించిన వారము. అలాంటి మనలను సైతము దేవుడు ప్రేమించి మన నడవడికను మార్చాడు. అంటే మన యొక్క నడతను మార్చాడు. శరీర సంబంధమైన వాటిని అనుసరించి నడుచుకునే మనల్ని ఆత్మానుసారంగా నడిచేవారుగా చేశారు. ఈ లోక సంబంధమైన మనుషుల యొక్క, మరి పెద్దల యొక్క పారంపర్యాచారం నడుచుకునే వారిని అలాంటి మనుషుల యొక్క ఆచారం నుంచి విడుదల చేశాడు. ఈరోజు నువ్వు నేను చెప్పగలమా? నిజమే, ఈ లోక సంబంధమైన ఆచారాలన్నిటిలో నుంచి దేవుడు నన్ను విడిపించాడు. నేను మార్పు చెందిన వ్యక్తిని. ఒకప్పుడు ఈ లోక సంబంధమైన పద్ధతులను ఆచరించిన వ్యక్తిని, కానీ నేను అలాంటి వ్యక్తిని కాదు. ఇప్పుడు
రెండవదిగా నీ శరీర సంబంధమైన సంతోషాన్ని నెరవేర్చుకునే వ్యక్తి కాదు. శరీరాన్ని అనుసరించి ప్రవర్తించేవారం కాదు. మనం ఆత్మను అనుసరించి నడుచుకునేవారు. మనం ఆత్మానుసారంగా నడిచేవారమే తప్ప శరీరానుసారంగా మనం నడిచేవారం కాదు. మన శరీరాలను సంతోషపరుచుకున్న వారం ఒకప్పుడు, కానీ ఇప్పుడు మన ఆత్మను సంతోషపరిచేవారు. మనం నూతన సృష్టిగా చేయబడిన వారు. మన జీవితమే కృతదయ్యింది. ఒకవేళ అలాగ నిన్ను నిజంగా దేవుడు చేసుంటే నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులే చెల్లించు. నిజమే ప్రభువా, ఒకప్పుడు నిన్ను ఎరగక ముందు నేను కూడా ఈ లోకములో మనుషులందరూ నడిచినట్లుగానే నడిచిన వ్యక్తిని. వారికి ఆచారాలను కానీ, వారి పద్ధతులను కానీ, వారు చేసే పనులను కానీ, వారు నడిచే మార్గములో కానీ ఒకప్పుడు నేను అలా నడిచిన వ్యక్తిని. అంతేకాదు, శరీర సంబంధమైన కోరికలు నెరవేర్చుకొనొచ్చు మునుపు వారి వలె నేను కూడా నడిచి నా జీవితంలో కలహముతో, అసూయతో, కక్షతో, ద్వేషముతో ఇలాంటి వాటిని పెట్టుకొని కయ్యను నడిచినట్లుగా, బిలాము నడిచినట్లుగా నేను కూడా నడిచిన వ్యక్తిని. కొరోహు చేసినట్లుగా తిరస్కారాన్ని చేసిన వ్యక్తిని. ఒకప్పుడు నా జీవితంలో నిన్ను కలిగి లేకుండా పాత జీవితాన్ని, అంటే నీకు వ్యతిరేకమైన జీవితాన్ని కలిగిన వ్యక్తిని. అలాంటి నన్ను నువ్వు ప్రేమించి నా పాపము నుండి, ఆ కాని నడతల నుంచి నన్ను విడిపించి, ఆ దుష్టుల యొక్క ఆలోచన చొప్పున నడవకున్నట్లుగా, దుష్టుల యొక్క మార్గములో నేను నడవకున్నట్లుగా నా జీవితాన్ని మార్చావు, నా బ్రతుకును మార్చావు. ఈరోజు నా నడతలన్నీ కూడా నిర్దోషమైన నడతలుగా, నీ వాక్యము చేత నా నడకలను శుద్ధి చేసుకునేటట్లుగా నాకు సహాయం చేస్తూ ప్రతిరోజు నేను ఏ మార్గము గుండా నడవాలో నాకు నువ్వు నేర్పిస్తున్నావు. ఎందుకో మీ అందరికీ తెలుసు. ఇక్కడ అంటాడు, యెషయా గ్రంథము 30వ అధ్యాయం అంటాడు, నువ్వు ఏ మార్గములో నడవాలో ఆయనే నీకు బోధిస్తూ ఉంటాడట ఆయన. సరే, చూపిస్తాను మీకు. 30వ అధ్యాయము 21వ వచనమండి. యెషయా గ్రంథము 30వ అధ్యాయము, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనం. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. ఏ మార్గములో నడవాలో నీకెనక నుండి నీ దేవుడే నీకు మార్గాన్ని బోధిస్తున్నాడు. నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తిరగకున్నట్లుగా నువ్వు నడవవలసిన మార్గాన్ని బోధిస్తున్నాడు. ఆయన అంటాడు 32వ కీర్తనలో, ఆయన నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పే దేవుడు, నువ్వు నడవలసిన మార్గాన్ని నీకు బోధించే దేవుడు ఆయన. ఎందుకంటే ఈ లోకములో అందరిలాగే నువ్వు నడవడానికి మనం ఇష్టపడేవారం కాదు. అందుకనే యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత నీవు నేను కూడా మన నడతలను మార్చుకున్న వారము. మన నడత మారిందండి. కాని నడతలు నడిచేవారం ఒకప్పుడు, కానీ ఇప్పుడు మంచి నడత నడిచిన వారు. మన నడవడిక మారింది. ఎందుకంటే యేసు ప్రభులోనికి మనల్ని తీసుకొచ్చాడు. కాబట్టి లోక సంబంధించిన మనుషులు నడిచినట్లుగా అలాంటి పాప సంబంధించిన కోరికలు నెరవేర్చుకునేవారుగా, లేక అలాంటి దేవునికి వ్యతిరేకమైన కోరికలు జీవించేవారుగా మనం ఉండేవారం కాదు. ఈరోజు మనం యేసు ప్రభువుని కలిగిన వారం కాబట్టి మన నడతలన్నీ నిర్దోషమైన నడతలు నడవగలుగుతున్నాం. పాప సంబంధమైన నడవడిక నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. కాబట్టి ఈరోజు నువ్వు నేను దేవుణ్ణి ఆరాధించే ముందుగా తమ నడవడిక చేత వ్యభిచరించిన వారయ్యారు ఇశ్రాయేలీయులు. ఆనాడు మన పితరులు తన నడవడిక చేత వ్యభిచారము చేశారట. దేవుణ్ణి ఎంతో బాధించారు, దేవుణ్ణి ఎంతో నొప్పించారు, దేవునికి ఎంతో ఇష్టం లేని కాన్నడతలు నడిచిన వారు. ఈరోజు దేవుడు అంటున్నాడు, వారి వలె మీరు కూడా ఒకప్పుడు అలాంటి చీకటిలో నడిచిన వారే కదా, ఒకప్పుడు మీరు కూడా శరీర సంబంధమైన కోరికలు నెరవేర్చుకొని నడిచిన వారే కదా, మీ శరీరాలను సంతోషపరచుకోవాలని నడిచిన వారే కదా. ఇప్పుడు మీరు అలాంటి నడవడిక కాదు, మీరు ఆత్మ సంబంధులు, ఆత్మీయమైన నడవడిక కలిగిన వారము. మనం కయ్యను నడిచినట్లుగా కానీ, బిలాము నడిచినట్లుగా కానీ, కోరహు నడిచినట్లుగా కానీ మనం అలా చేసేవారం కాదు. ఇప్పుడు మన వెలుగు సంబంధులము. అందుకనే ఇక పాపముతో జోలికి ఏమీ లేకుండా వెలుగు సంబంధులైన మనుషుల వలె ఆ యేసు ప్రభువుతో కూడా మనమును వెలుగులో నడుస్తూ వెళ్తున్నాం అన్నమాట. ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల
అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి మన పవిత్రులుగా చేయగలుగుతుంది. అలాగే నిన్ను నన్ను కూడా ఆ యేసు ప్రభు యొక్క రక్తము పవిత్రులుగా పరిశుద్ధులుగా చేసి ఈరోజు మనల్ని దేవుని యొక్క సన్నిధిలో తీసుకొచ్చింది. ఏ రోజునైతే రక్షించబడ్డామో ఆ రోజు నుంచి మన నడవడిక మార్చాడు, మన ఆచారాలు మార్చాడు, మన పద్ధతులు మార్చాడు. మన శరీరాలను సంతోషపరుచుకునేవారము కాక ఆత్మనే సంతోషపరుచుకునేలాగా దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మన కుడికి కానీ ఎడమకు కానీ తొలక్కున్నట్లుగా మనం ఏ మార్గంలో నడవాలో ఆ మార్గాన్ని మనకు బోధిస్తున్నాడు. ఈరోజు మనమందరము కూడా ఆ యేసు ప్రభుని ఆ రాజమార్గములో, ఆ దేవుని యొక్క మార్గములో నిన్ను నన్ను నడిపిస్తూ ఇంతవరకు మనల్ని కాపాడుతూ వచ్చాడు, ఇంతవరకు మనకు సహాయం చేస్తూ వస్తున్నాడు. కాబట్టి ఆ దేవుడికి మనం కొద్ది సమయం స్తుతి ఆరాధన చెల్లిస్తాం. ప్రభు, నిజమే ఒకప్పుడు నా నడకల చేత, నా శరీర సంబంధమైన జీవితము చేత, నా పెద్దల యొక్క పారంపర్య ఆచారము చెప్పున మునుపు నీకెంతో దూరస్తుడిగా, మునుపు నీకెంతో వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తూ కాని నడతలు నడిచిన వాడిగా, నా సొంత మార్గములో నడిచిపోతూ శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకునేవాడిని నన్ను నువ్వు ప్రేమించావు. ఒకవేళ నువ్వే కానీ నన్ను దర్శించకపోయి, నన్ను రక్షించకపోయి ఉంటే ఈ లోకముతో పాటు నేను కూడా నాశనమైపోయే వ్యక్తిని, ఈ లోకముతో పాటు నేను కూడా నిత్య నరకానికి పాత్రవ్వలసిన వ్యక్తిని. అలాంటి నన్ను ప్రేమించి, నన్ను రక్షించి, నీ బిడ్డలుగా చేసుకొని నా జీవితాన్ని ఒక నూతనమైన జీవితముగా, ఒక నూతన నడక కలిగిన వ్యక్తిగా, నా శరీరాన్ని సంతోషపరుచుకునే వ్యక్తిని కాకుండా ప్రభా, నా మనసు కానీ నా శరీరం యొక్క కోరికలు కానీ నెరవేర్చుకున్నట్లుగా, నేను అలాంటి పాప సంబంధమైన మార్గంలో నడువుకున్నట్లుగా, ప్రతిరోజు నీతి మార్గంలో నడిచేటట్లుగా, దుష్టుల యొక్క మార్గంలో నేను నడవకున్నట్లుగా, వారు ఆలోచన చెప్పు నేను నడవకున్నట్లుగా నాకు సహాయం చేస్తూ ఈ రోజు వరకు నేను కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా నీ మార్గములో నన్ను నడిపిస్తూ నన్ను కాపాడుతూ వస్తున్నందుకు నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నానని ఆ ప్రభువుని కొద్ది సమయం మనం ఆరాధించుకుందామండి. ఆ రీతిగా దేవాతి దేవుడైన యేసు ప్రభువారు నా జీవితంలో ఏమైతే గత కాలములో ఒకప్పుడు మనం ఎలాంటి కాని నడతలు నడిచిన వారమో, పాప సంబంధమైన నడతలు నడిచిన మనల్ని ఆయన నీతి కలిగిన మార్గంలోనికి నడిపిస్తూ మనందరినీ ఆయన రక్తముతో కడిగి శుద్ధీకరించి పగటి యందు నడుచుకునేవారుగా, వెలుగు సంబంధులుగా మనల్ని దేవుడు చేసి ఈరోజు మన జీవితాలన్నిటినీ ఆయనలో జీవింపు చేస్తున్నందుకు ఆ దేవునికి హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామండి. ఆ రీతిగా కొద్ది సమయం ఆ దేవుడు మన జీవితంలో ఏమైతే చేశారో దానికి కొద్ది సమయం ఒకరి తర్వాత ఒకరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామండి. ఆ రీతిగా కొద్ది సమయం మనం ఆరాధనలో కొనసాగుదాం. ఆ రీతిగా ఆరాధించుకుందాం.